టమాటా ఉల్లి ఆకు పచ్చడి ఫస్ట్ టైం ట్రై చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టమాటా ఉల్లి ఆకు పచ్చడికి కావాల్సినవి టమాటాలు, ఉల్లి ఆకు, పచ్చిమిర్చి ఒక 10 నుంచి 15 వరకు తీసుకున్నాను. కొత్తిమీర, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి, చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవి యాడ్ చేశాను. ఇవి ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. ధనియాలు, జీలకర్ర ఇవి ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. ఇవి కొంచెం దూరగా వేయించుకోవాలి, కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇది కలర్ వచ్చాక మనం నువ్వులు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే నువ్వులు మాడిపోతాయి తొందరగా. అందుకే నువ్వులు నేను లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇవి చిటపటం అన్నాక వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే గిన్నెలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా మంచిగా వేగనిచ్చుకోవాలి. అలాగే మనం తీసుకున్న కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే పర్లేదు. ఇప్పుడు ఇది వేగేలోపు మనం తీసుకున్న మినపప్పు, శనగపప్పు అవి మిక్సీలో తీసి పెట్టుకున్నాం కదా, అది మిక్సీ బట్టి పెట్టుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసి పట్టుకుంటే అవి శనగపప్పు కొంచెం మెత్తబడదని చెప్పి నేను ముందుగానే అది కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇది కూడా పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో మరొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకనిచ్చుకోవాలి. ఫస్ట్ టైం ట్రై చేశాను ఉల్లి ఆకుతోటి, పర్లేదు, టేస్ట్ బాగానే ఉంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఇందులో ఒక 5-6 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టి పెట్టుకుందాము. ఈ పచ్చడి దోశకు కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఉల్లి ఆకు టమాటా పచ్చడి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఉల్లి ఆకులు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసి ఒక 3-4 నిమిషాల వరకు ఉడకనిచ్చుకోవాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తూ ఉడకనిచ్చుకోవాలి. ఒకసారి ట్రై చేయండి. దోశ చేసుకున్నప్పుడు ఇలా ఈ పచ్చడిని ట్రై చేయండి. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండు ఉంది కదా, అది నానబెట్టుకున్నాను. ఆ చింతపండు కూడా యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడకనిచ్చాలి. ఇది చల్లారినాక ఇది కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అసలు వాటర్ కూడా ఏం యాడ్ చేయలేదు. ఫైనల్గా తాలింపు పెట్టేసుకోవాలి. కడాయి పెట్టేసుకొని ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక చిటికెడు పసుపు, ఇంగువ ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసేసుకొని ఈ తాలింపుని ఆ టమాటా పేస్ట్లో వేసేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్. ఒకసారి ఉల్లి ఆకుతోటి టమాటా పచ్చడి ట్రై చేయండి. దోశకి, చపాతీకి చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది, వేడి రైస్లో కూడా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.